ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్ళే వాళ్ళని మనం చాలా మందిని చూస్తున్నాము. ప్రస్తుతం ఉన్నత చదువు చదివి ఏదైతే సఫాయి పని చేస్తుంది గ్రామ పంచాయతీలో, ముఖ్యంగా ఏదైతే హనుమకొండ జిల్లా కేంద్రానికి చెందినటువంటి వెంకటాపురం గ్రామ పంచాయతీ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఇదే గ్రామ పంచాయతీలో ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క అయితే కుటుంబ పోషణ మరో పక్క. తను ఎంబీఏ చదువుకొని సఫాయి పని చేస్తుంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీ వెంకటాపూర్ వద్ద మనం అయితే ఉన్నాము. వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ సఫాయికి పనిచేస్తున్నటువంటి మానస కూడా ఉన్నది. తనతో పనిచేసే కార్మికులు కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పమ్మా, అసలు నువ్వు ఏం చదువుకున్నావు, ఎందుకు ఈ పని చేయాల్సి వస్తుంది? సార్ నా పేరు మానస, మా విలేజ్ వెంకటాపూర్ సార్. నేను గ్రామ పంచాయతీలో 2 years నుండి వర్క్ చేస్తున్నా సార్. నాకు ఆర్థిక పరిస్థితుల వల్లనే నేను గ్రామ పంచాయతీలో చేరడం జరిగింది సార్. నేను బ్యూటిషియన్లో చేశాను సార్ హన్మకొండలో. ఒక 8,000 ఇచ్చేది, ఛార్జీలే నాకు 4,000 దాకా అయిపోయి 4,000 అయిపోయేది సార్. ఒక 4,000 ఉండేది. ఇంకా కూరగాయల కానీ వాటికని వీటికని ఇబ్బంది అయినాయి సార్ ఇంట్లో. ఇంకా నాకు 2 చిల్డ్రన్స్ ఉన్నారు. వాళ్ళను మన గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాను సార్. ప్లీజ్ సార్, ఐ రిక్వెస్టెడ్ సార్ రేవంత్ రెడ్డి సార్, ప్లీజ్ ఒకసారి మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి సార్ ప్లీజ్. ఏ క్వాలిఫికేషన్ లేకుండా మన ఏ క్వాలిఫికేషన్ లేకుండా సార్ మన ఉద్యోగాలు చేస్తున్నారు చాలామంది. నేను మనని ఏమంటలేదు కానీ మాలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని చూడండి సార్ ప్లీజ్. ఐ రిక్వెస్టెడ్ సార్ రేవంత్ రెడ్డి సార్, ప్లీజ్ గివ్ మీ వన్ ఆపర్చునిటీ సార్ ప్లీజ్. నువ్వు ఎంబీఏ చదువుకున్నావు, ఎంబీఏలో ఏం చేసావు? సార్ నేను ఎంబీఏ ఫినాన్షియల్ చేశాను సార్. మీ హస్బెండ్ ఏం చేస్తాడు? మా హస్బెండ్ మార్కెటింగ్ చేశారు సార్ ఎంబీఏ. మన కూల్ డ్రింక్స్లో డ్రైవర్గా వర్క్ చేస్తున్నారు సార్. మా ఆయనకు 10,000 వస్తాయి. ఆ అమౌంట్ మా అత్తకు సార్ పెరాలసిస్ పేషెంట్, మా అత్తకే 8,500 పోతున్నాయి సార్. నాకు ఇంట్లో ఆర్థిక పరిస్థితులతోనే నేను ఇంట్లో వర్క్ చేస్తున్నా సార్. ఎందుకు బయట నువ్వు ఎంబీఏ ఫైనాన్స్ చేసినావు, బయట ఏమన్నా ఆపర్చునిటీలు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ అప్లై చేయలేదా ఇప్పుడు? సార్ నేను అప్లై చేశాను, పీసీ కానిస్టేబుల్ జాబ్ అప్లై చేశాను సార్. 2 marksతో ఫెయిల్ అయ్యాను. గ్రూప్స్ రాశాను సార్. ఆ గ్రూప్స్ కూడా అప్పుడు రద్దు చేశారు సార్. అప్పుడు రాసినప్పుడు మన బ్యూటిషియన్లో చేశాను సార్. నేను ఇంకా టీచింగ్ ఫీల్డ్ కూడా వెళ్ళాను సార్. నేను 8,000 వచ్చేది. మన టైమింగ్స్ కూడా సెట్ అయ్యేది సార్ కాదు సార్. నాకు ఇంట్లో వండడం మా అత్తకు చేయడం కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇక మన ఛార్జీలే మన 4,000 దాకా వెళ్తున్నాయి సార్. ఇక ఇంటికి అమౌంట్ అంటే 4,000 వస్తున్నాయి. అవి మన నెల సాలరీయే నాకు బయట మన షాప్లో నెల సరుకులకే నాకు 4,000 దాకా అవుతున్నాయి సార్. అట్లా నాకు ఇబ్బంది అయిపోయి నేను గ్రామ పంచాయతీలో చేస్తున్నాను సార్. నాకు 8,500 వస్తాయి. అయినా కానీ ఈ అమౌంట్ సరిపోతలేదు సార్. ఎంతమంది పిల్లలు? నాకు 2 children సార్, ఒక పాప ఒక బాబు సార్. పాప 9 years ఉంటుంది, బాబు 4 years సార్. ఇక్కడ జెడ్పీఎస్ఎస్ మా వెంకటాపూర్లోనే గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నా సార్. నాకు ఆర్థిక పరిస్థితులతోనే వాళ్ళను నా స్కూల్లో జాయిన్ చేశాను సార్. చూడొచ్చు, తన ఆర్థిక ఇబ్బందులే తనను సఫాయిగా మార్చిందని మానస చెప్తుంది. మానసతో పాటు పనిచేసే మరికొంతమంది సఫాయిలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఈ అమ్మాయి ఇంత చదువుకుంది, మాతో పాటు పనిచేస్తుంది అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అవును సార్, మాతోటి పనిచేస్తుంది. ఎక్కువ బాగా చదువుకునేది వాళ్ళ భర్తను ఆమె చదువుకొని ఇక మాతోటి పనిచేస్తాను సారు. ఇంట్లో వెళ్ళలేక ఆమె ఆ గ్రామ పంచాయతీలో చేస్తాను సారు. అదే అమ్మా, మీరు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తుంది ఆమె ఇక్కడ? ఎంతకాలం నుంచి? 3 సంవత్సరాల కానీ చేస్తాను సార్. వాళ్ళ అత్తకు పచ్చవాతం వచ్చింది సార్, అడ్డం పడిపోయింది. ఇక అమ్మాయే చెప్తాను. ఆర్థిక ఇబ్బందులతో అయితే తను సఫాయిగా మారింది. ఎంబీఏ ఫైనాన్స్ చదివి పూర్తిగా తను అయితే సఫాయి పని చేస్తూ ఉంది. అంటే చదవడం ఒక ఎత్తు అయితే దాంట్లో ఉద్యోగం సంపాదించడం, ఉద్యోగంతో పాటు మరి ఇలా పని చేయడం అంటే ఎంతోమందిని మనం చూసాము. వాళ్ళంతా కూడా చదువుకొని విదేశాలకు వెళ్ళే వాళ్ళని చూసినాము. ఆర్థిక ఇబ్బందులతో కూడుకున్నటువంటి సమస్య, వేరే దేశాలకు వెళ్ళాలంటే పూర్తిగా తను ఆర్థికంగా తన కుటుంబం రోడ్డున పడ్డది. అత్తకు పెరాలసిస్, భర్త కూడా ఎంబీఏ చేశాడు, తనకు కూడా ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. ఆయన గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ నడిపేది, కానీ ఇప్పుడు
ఏదో కూల్ డ్రింక్స్ సంబంధించినటువంటి వెహికల్ నడుపుతున్నాడు. దాంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పూర్తిగా ఇద్దరు పిల్లలు, ఆ ఇద్దరు పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాను. ఎందుకనంటే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించవచ్చు, ఏదైతే తన దగ్గర మానసకు సంబంధించి ఎంబీఏ ఫైనాన్స్ చదివినా కూడా ఒక సెల్ ఫోన్ అనేది కూడా లేదు. మనం ఇంతకుముందు గతంలో చూసుకున్నాం, డిగ్రీ చదివినటువంటి బర్రెలక్క ఒక సెల్ఫీ వీడియో తీస్తేనే 2 రాష్ట్రాల్లో ఒక చర్చ జరిగింది. కానీ బర్రెలక్క పరిస్థితి, తన దగ్గర మొబైల్ ఉండడం, తను సెల్ఫీ వీడియోలు తీయడం, ఇది పబ్లిసిటీ అయింది సోషల్ మీడియాలో. కానీ ఇక్కడ ఎంబీఏ చదువుకొని ఫినాన్స్ కంప్లీట్ చేసినటువంటి ఒక సపాయిగా మారినటువంటి మానస పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పచ్చు. ఆమె కనీసం ఆమె మొబైల్ ఫోన్ కూడా లేదు, మొబైల్ కూడా వాడట్లేదు. ఆ మొబైల్ కనుక కొనే పరిస్థితిలో కూడా వాళ్ళు లేరు. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఇద్దరు చిన్నపిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తాను. ఇక్కడ కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన, గ్రూప్ 2లో కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. కానిస్టేబుల్ కూడా ట్రై చేశాను, 2 మార్కులతో మిస్ అయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. నేను నిరుద్యోగినైనా నాకు పనికాడ ఏం లేదు, పొట్ట గడవాలి, ఇంట్లో కుటుంబం గడవాలి అన్న ఉద్దేశంతో మాత్రం ఒక సపాయిగా మారాను. ఎంబీఏ చదివానని ఎక్కడ కూడా నాకు గర్వం లేదు, ఎక్కడ కూడా నాకు ఆ ఫీలింగ్స్ లేవు. ఒక్కసారి మరొకసారి మానసను పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. మానస, చెప్పండి, అంటే ఇప్పుడు ఈ పని చేస్తూ ఉన్నారు, ఈ పని చేసినప్పుడు అంటే మీతో చదువుకున్న వాళ్ళు ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ కనబడ్డారా? అప్పుడు ఎలా అనిపించింది? నా ఫ్రెండ్స్ చాలా మంది అంటున్నారు సార్, నన్ను ఎంత చదువుకొని నువ్వు మా ముందు చీపురు పట్టు అయితే ఊడవకు, మాకు బాధ అనిపిస్తుందే, నువ్వు ఇంతగానో మాకన్నా ఎక్కువ చదివినావు, ఈ చీపురు పట్టి రోడ్లు ఊడవడం ఏంటే, నువ్వు వేరే అయినా చూసుకోపోయారా అని కొంచెం నాకు క్షేమ అనిపించింది సార్. మా ఫ్రెండ్స్ ముందు అయితే చాలా బాధపడ్డాను. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా సార్, మా లాంటి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి సార్ను కోరుకుంటున్నా సార్. చూడొచ్చు, తన క్లాస్మేట్స్ అందరు కూడా కలిసి నువ్వేంటి ఇంత బాగా చదివావు, చదువుకొని ఈ పని చేస్తున్నావు అని అన్నప్పుడు కొంత బాధ అనిపించినప్పటికీ కూడా కుటుంబాన్ని వెలదీయాలి. అత్తకు పెరాలసిస్ రావడంతో తన మంచాన పడ్డది. తనకు సంబంధించిన ఉద్యోగమే, అంతకుముందు అత్త కూడా గ్రామ పంచాయతీ సఫాయిగా ఉన్నది. ఆమె పెరాలసిస్ రావడంతో అదే ఉద్యోగానికి ఈమె అప్లై చేసుకోవడం, గ్రామ సర్పంచ్ కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు అంతా కూడా ఒక తీర్మానం చేసి అత్తకు సంబంధించినటువంటి ఉద్యోగాన్ని కోడలికి ఇవ్వడం, కోడలు కూడా ఇదే సఫాయి పనిలో నిమగ్నమై తన కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. చాలా దయనీయ స్థితిలో ఉంది. తనని ప్రభుత్వం ఆదుకోవాలి, లేదా ఇతర ఎవరైనా అమ్మాయి ఆ పరిస్థితిని చూసి కొంతమంది ఎవరన్నా ముందుకొచ్చి తనకు సాయం చేయాలని చెప్పేసి అయితే మానస కోరుతా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.